హాయ్ ఫ్రెండ్స్. యథార్థవాది లోక విరోధి అంటూ ఉంటారు. అయినప్పటికీ నేను ఎప్పుడు నిజాలే చెప్తూ ఉంటాను. ఫ్రెండ్స్, అయితే ఈ రోజైతే నేను ఒక విషయం చెప్తున్నాను. ఏంటి ఆ విషయం అయితే మీరు పక్కా రాసి పెట్టుకోండి. ఇదే జరుగుతుంది కన్ఫామ్గా. బెంగళూరు అనేది 100% ఐపీఎల్లో ఓడిపోతుంది లాస్ట్ ఫైనల్లో. నేను ఎందుకు ఈ విధంగా చెప్తున్నానంటే, నేను ఏదో వేణుస్వామి లాగా జాతకాలు చెప్పడమో లేకపోతే ఆ పుస్తకాల్లో ఆ గ్రహాలు అడ్డంగా ఉన్నాయని చెప్పడమో చేయట్లేదు. ఎందుకంటే నాకు ఆల్రెడీ నేను జాతకాలు అంటే పెద్దగా నమ్మను, కానీ వాళ్ళ యొక్క స్ట్రాటజీ మాత్రం పక్కాగా నమ్ముతాను ఫ్రెండ్స్. ఇప్పుడు మీరు చూసుకోండి, ఈటీవీలో ప్రసారం అయ్యేటటువంటి ఈ జబర్దస్త్ షో ఏదైతే ఉందో, ఈ జబర్దస్త్ షోలో ఎక్కువ హైలైట్ అయ్యేది ఎవరంటే రేష్మి, అదేవిధంగా సుధీర్. రేష్మి సుధీర్ ప్రేమలో ఉన్నారని చెప్పేసి వాళ్ళిద్దరి పైన ఎన్నో స్క్రిప్ట్లు చేస్తూ ఉంటాడు. సుధీర్ ఏంటంటే ఆమెను ప్రపోజ్ చేస్తున్నట్టు చెప్తూ ఉంటారు, కానీ రేష్మి ఏంటంటే ఆయన ఏంటంటే అవాయిడ్ చేసినట్టు చూపిస్తూ ఉంటారు. నిజానికి ఎప్పుడు కూడా వాళ్ళిద్దరూ కూడా ఏంటంటే దాని గురించి ఓపెన్గా చెప్పినటువంటి దాఖలాలు ఉండవు. అదేదో కేవలం టీవీ స్క్రీన్ మాత్రమే, టీవీ స్క్రిప్ట్ మాత్రమే, మా ఇద్దరికి మధ్యలో అటువంటివి ఏమీ లేవని చెప్పేసి చెప్పిన సందర్భం ఒక్కటి ఉండదు. ఆ షోని ఏంటంటే ఆ కంటిన్యూగా రన్నింగ్ చేస్తూనే ఉంటారు. ఎప్పుడు చూసారా ఒక సస్పెన్స్తో ముగిస్తూనే ఉంటారు. అదేవిధంగా మీరు కార్తీక్ దీప్ అనే సీరియల్ చెప్పి వచ్చేది, ఆ సీరియల్ అయిపోయినప్పుడు కూడా ఆ తర్వాత కూడా దానికి కంటిన్యూస్గా 2-3 సీరియల్ వస్తూనే ఉన్నాయి, కానీ ఆ డాక్టర్ బాబు ఆ దీప మేడం కలవడం కనిపించదు. ఎందుకంటే వాళ్ళిద్దరు కనుక ఒకవేళ కలిస్తే టీవీ సీరియల్ అయిపోతుంది. వాళ్ళిద్దరూ అలా ఉన్నంతసేపే ఆ టీవీ సీరియల్కి వాల్యూ ఉంది, కాబట్టి ఆ టీవీ సీరియల్ ఉన్నటువంటి వాల్యూ కోసం వాళ్ళిద్దరిని అలా విడదీస్తూనే ఉంటారు ఏదో ఒక రకంగా. నెక్స్ట్ అదేవిధంగా ఇప్పుడు ఏంటంటే ఈ రేష్మి సుధీర్ వ్యవహారంలో కూడా వాళ్ళిద్దరు ఏంటంటే చెప్పకుండా అలా ఒక సీక్రెట్గా ఉన్నంతకాలం మాత్రమే, వాళ్ళిద్దరికి పెళ్లి జరగకుండా ఉన్నంతకాలం మాత్రమే ఆ షోకి ఏంటంటే ఎక్కువ హైప్ వస్తూ ఉంటుంది. వాళ్ళు ఏంటంటే హైప్ కోసం ఏంటంటే ఒక రోమర్ని క్రియేట్ చేసి దాన్ని ముగించకుండా దాన్ని అలానే కంటిన్యూ చేస్తూ ఉంటారు. ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. బెంగళూరు ఫైనల్కి వెళ్ళిపోయింది. ఈసారి ఎలాగైనా సరే కప్పు కొడుతుందని చెప్పేసి చాలామంది అభిమానులు ఏంటంటే ఆశపడుతూ ఉంటారు. కానీ ఎప్పుడైతే బెంగళూరుకి అంటే ఇప్పుడు మీరు గమనించండి, చాలాసార్లు కప్పు గెలిచినటువంటి ముంబై టీంకి ఎంతైతే ఫాలోయింగ్ ఉందో, ఒక్కసారి కూడా కప్పు గెలవనటువంటి బెంగళూరు టీంకి అంతకంటే ఎక్కువే ఫాలోవర్స్ ఉన్నారు. కానీ వాళ్ళిద్దరికీ మధ్యలో ఒక మ్యాచ్ జరిగితే, ఒకవేళ బెంగళూరు కనుక కప్పు గెలిస్తే నెక్స్ట్ టైం ఏంటంటే ఐపీఎల్ భవిష్యత్తు అనేది పెద్దగా ఇంట్రెస్ట్ ఉండకపోవచ్చు. ఆ తర్వాత వాళ్ళు చెప్పుకోవడానికి కూడా పెద్దగా ఏమీ లేకపోవచ్చు. కానీ కోహ్లీ ఉన్నంతకాలం ఐపీఎల్ కప్పు గెలవకుండా చూసే బాధ్యత అనేది ఈ యొక్క ఐపీఎల్ మేనేజ్మెంట్ అనేది పక్కగా తీసుకుంటుంది. ఎందుకంటే వాళ్ళకి కావాల్సింది కోహ్లీ కెరీర్ కంటే, లేకపోతే అభిమానులు ఏంటంటే ఆశ కంటే ఈ ఐపీఎల్ పైన వాళ్ళకి హైప్ రావడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఐపీఎల్ ఫైనల్కి వెళ్ళి బెంగళూరు ఓడిపోయిన తర్వాత అరే ఈసారి కూడా మిస్ అయింది, నెక్స్ట్ టైం గెలుస్తుందని చెప్పేసి వాళ్ళు చాలా ఎమోషనల్ అయిపోయి చెప్పడం జరుగుతుంది. నా మాటలో కొంతమంది అభిమానులకి బాధ అనిపిస్తూ ఉండొచ్చు, కానీ ఇదైతే వాస్తవం అని చెప్పేసి మీరు గ్రహించండి. నిజంగా నేను చెప్పే మాటల్లో కూడా న్యాయం ఎంతో కొంత ఉంది అనుకుంటే డెఫినెట్గా ఒక లైక్ చేయండి. అదేవిధంగా మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.